నమస్తే పీపుల్ వానకం ఎల్లరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేర్చుకుందామా ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి అండ్ 2 రెమ్మలు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చి కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్న సాల్ట్ నా చిల్లీకి తగ్గట్టుగా నేను తీసుకున్నా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ చిటికేడేమో పసుపు అండ్ చిటికేడే చాలా తక్కువగా ఇంగువ తీసుకోండి ఇంగువ ఎక్కువ తీసుకుంటే చేదు వచ్చేస్తుంది అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను అనమాట హాఫ్ కప్ కందిపప్పుకి ఇవన్నీ కొలతలు సో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నా అండ్ మీడియం సైజ్ 1 ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నా మామిడికాయ పైన పీల్ అంతా పీల్ చేసేసి తీసుకున్నా అనమాట ముక్కలుగా కట్ చేసి అండ్ 8 నుంచి 9 వరకు పొట్టు వల్లవన్నీ వెల్లుల్లి తీసుకోండి అండ్ 4-5 మిర్చి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గైస్ మామిడికాయ పప్పు చేసుకోవడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్లో పప్పు వేసుకొని పప్పును ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి నీట్గా దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకొని ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న మీడియం నార్మల్ సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా అనమాట దెన్ ఆఫ్టర్ మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలు వేసుకున్న 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న పసుపు వేసుకున్న అండ్ పచ్చిమిర్చి కొద్దిగా హాఫ్ పార్ట్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకునేవి వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్న విజిల్స్ అయిపోయాయి ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్న సో పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకొక బాండీలోకి తీసుకొని మంచిగా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నాకు జస్ట్ మామిడికాయ ఒకటి స్మాష్ అయిపోతే చాలు లైక్ నాకు పప్పుగానే ఉండాలి కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుంది అనమాట అందుకే నేను ఇక్కడ స్మాషర్ యూస్ చేసి స్మాష్ చేసుకుంటున్నా లేకపోతే మీరు మాకు పప్పుగా వద్దు మొత్తం స్మాష్ అయిపోవాలి నీట్గా అంటే మీరు పప్పు గుత్తితోని స్మాష్ చేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ కుక్కర్లో వేసుకోలేదనమాట పప్పు తొందరగా ఉడకదని చెప్పేసి ఈ మూమెంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకుంటున్నాను అనమాట సో నాకు ఆల్మోస్ట్ మంచిగా స్మాష్ అయిపోయింది కొద్దిగా మాత్రమే పప్పుగా ఉంది ఈ మూమెంట్లో నేను ఆపేస్తున్నాను అనమాట స్మాష్ చేసుకోవడం ఇంకా వెల్లుల్లి దంచేసుకుంటున్నాను అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లిని కచ్చపక్కగా దంచుకోండి అండ్ ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న అండ్ అది మంచిగా ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకున్న ఆవాలు జీలకర్ర చిటపటలాడినప్పుడు కరివేపాకు అండ్ మిర్చి వేసుకొని అవి బాగా వేగాలన్నమాట ఆయిల్లో వేగిన తర్వాతకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ ఆయిల్కి పట్టేటట్టు ఆయిల్ అంతా ఆనియన్స్కి అంతా పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోండి అండ్ ఆనియన్స్ అవన్నీ పక్కకి అంటే మిడిల్లో స్పేస్ తీసుకొని అవన్నీ పక్కకు అనుకుంటున్నాను అనమాట అనుకొని వెల్లుల్లి వేసుకున్నా చాలామంది వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసుకున్నప్పుడే వేసుకుంటారు అప్పుడు అలా వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి లైక్ బ్రౌనిష్ కలర్లో అయిపోయి చేదు వచ్చేస్తాయి అందుకే నేను ఈ మూమెంట్లో వేసుకుంటున్నా ఇంకా ఇంగువ కూడా వేసేసుకున్నా అనమాట ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా మనము పక్కకు పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ కూడా వేసుకొని ఆ ఇంగువ ఆ సాల్ట్ అంతా వాటికి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు నీట్గా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాతకి ఇంకా మనం పప్పుని స్మాష్ పెట్టుకున్నాం కదా ఆ పప్పుని అందులో వేసుకోండి అండ్ ఆ పప్పు పెట్టుకున్న బాండీలోనే కొన్ని వాటర్ వేసుకొని నేను వేసేసుకున్నాను అనమాట ఆ వాటర్ కూడా కొన్ని అండ్ మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇక్కడ నాకు కొంచెం పల్సగా కావాలన్నమాట పప్పు అంటే రసంలాగా అందుకే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మరగపెట్టేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మరగపెట్టుకోవాలి అవర్ మ్యాంగో పప్పు ఈజ్ ఆల్మోస్ట్ రెడీ టు సర్వ్ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి మామిడికాయ పప్పు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా మన ఛానల్లో మామిడికాయ రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్
అలా వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ Zaki signing off for the day. Bye bye.